లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండ్ వాటిపైన మనం డెకరేట్ చేస్తాం కదా చిన్న చిన్నవి, అవన్నీ కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నాను. సో అదంతా మేకింగ్ అంతా అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసి ఈవినింగ్ అయితే నేను కేక్ కటింగ్ కూడా అయిపోయాక ఈ రెండు కంటిన్యూషన్ ఒకే వ్లాగ్లో పెడతా. సో వ్లాగ్ ఎలా ఉందో చూసి ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ఏమైతే కనిపిస్తున్నాయో ఇవే నేనైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను క్రిస్మస్ ట్రీకి కావాల్సినవి. ఇవన్నీ ఒక రోజు ముందే నేను ఒక మైండ్లో ఒక ఐడియా అంటూ అనుకుని ఇవన్నీ నేను సెట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకున్నాను అన్నమాట. వెంటనే ఏం యూజ్ అవుతుందో తెలియదు కదా, ఇంకెలాగో డిఐవై అంటే ఇవన్నీ అవసరం వస్తాయని చెప్పి అన్నీ ఒక చోటని పెట్టుకుని నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇక్కడ బెలూన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే స్నోమ్యాన్స్ చేద్దాం అనుకున్నాను వైట్ బెలూన్స్తో, కానీ నాకు అది కరెక్ట్గా రాలేదు. ఇంకా అది పక్కన పెట్టేసి యాజ్ యూజువల్గా క్రిస్మస్ ట్రీ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ప్రాసెస్ చూడండి. అండ్ ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే నార్మల్గా పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని తీసుకుని రోల్ చేసి అవి గిఫ్ట్ ప్యాక్స్ లాగా బాల్స్ లాగా అలా చేస్తున్నాను అన్నమాట. 4 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను, సిల్వర్ అండ్ పింక్, బ్లూ అండ్ ఇంకొకటి గోల్డ్. ఈ 4 కలర్స్ని ఇలా నేను ర్యాప్ చేసి టై చేశాను అన్నమాట. వీటిని క్రిస్మస్ ట్రీ పైన డెకరేట్ చేశాను. అండ్ ఒక క్లాత్తో గోల్డ్ క్లాత్తో స్టార్స్ కూడా నేను ప్లాన్ చేశాను అన్నమాట. అండ్ ఇక్కడ చిన్న వచ్చి అడుగుతున్నారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే నేను చెప్తున్నాను. సో గాయస్ నేనైతే నాకు టైం కొంచెమే ఉంది, చాలా ఫాస్ట్గా చేస్తున్నాను. ప్రస్తుతానికైతే 4 కలర్స్ అయితే బాల్స్ కింద ర్యాప్ చేస్తున్నాను అన్నమాట పేపర్స్ని. సో అవన్నీ రోల్ చేసేటప్పటికి ఒక కలర్ అయితే ఫినిష్ అయింది. 4 కలర్స్ సెలెక్ట్ చేస్తున్నాను నేను ట్రీ మీద డెకరేట్ చేయడానికి, చూపిస్తాను అది. సో వీడియో అయితే కంటిన్యూషన్ చూడండి, స్కిప్ చేయొద్దు. లాస్ట్కి అవుట్పుట్ ఎలా అవుతుందో చూద్దాం. సో చూసారు కదా, నేను అనుకున్న బాల్స్ అయితే కరెక్ట్గానే వచ్చాయి. అండ్ ఈ బాల్స్ మీకు చెప్పినట్టే స్టార్స్ కూడా కట్ చేసుకున్నాను నెక్స్ట్. అండ్ ఇవి రెండు పక్కన పెట్టేసి ఇప్పుడు మెయిన్ అన్నమాట. ఇప్పుడు క్రిస్మస్ ట్రీకి మనం ఒక కోన్ షేప్లో కింద మంచి సపోర్ట్ ఉండేలా బేస్ చూసుకోవాలి. సో నేను సపోర్ట్ కోసం ఇలా యూజ్ చేసుకున్నా, బియ్యంలో ఇలా కోన్ షేప్ పెట్టి. సో అలా పెట్టిన తర్వాత నేను గ్రీన్ కలర్ క్లాత్తో 2 క్లాత్స్ అయితే యూజ్ అయినాయి నాకు దీనికి, ఈ మాత్రం లెంగ్త్కి. సో ఆ 2 క్లాత్స్ని నేను మొత్తం ఈ ట్రీ చుట్టూ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత నాకు అప్పటికే నేను ఆలోచిస్తున్నాను అన్నమాట, ఇది ఇలా వస్తుందా లేదా క్రిస్మస్ ట్రీ లాగాని. యాక్చువల్గా మనకి ఇంట్లో దొరికిన వాటితో పర్లేదు, ఇది క్రిస్మస్ ట్రీ లానే కనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చితే నచ్చిందని పెట్టండి, లేదంటే యావరేజ్ బాగాలేదని పెట్టండి. ఏదైనా తీసుకోవాలి కాబట్టి ఇంకా కామెంట్స్లో. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఐడియా వచ్చిందన్నాను కదా, రింగ్ స్టాండ్ ఉంటుంది కదా, అది కూడా షేప్ అలానే వస్తుంది. దాని క్లాత్ ఏమన్నా మనం చుడితే అసలు ట్రై చేద్దామని నేను వీడియో షూట్ చేస్తున్నా, వస్తే పెడదామని. అది నేను అలా పెట్టినండి, అది కూడా అలాగే షేప్ వచ్చింది. సరేలే ఇది బాగుంది కదా అన్నప్పుడు నేను ఈ ట్రీని కూడా డెకరేట్ చేద్దాం, 2 డెకరేట్ చేద్దామని అప్పుడు నిర్ణయించుకుని 2 క్రిస్మస్ ట్రీస్ని అయితే నేనైతే డెకరేట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బాల్స్ అండ్ స్టార్స్ని ఇక్కడ పిన్ యూజ్ చేసి పిన్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత అండ్ చూసారు కదా, లాస్ట్లో అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నేను ఇంతసేపు కష్టపడి చేసిన దానికి ఫలితం అయితే నాకు సాటిస్ఫై అనిపించింది. మీకు ఇది ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను గైస్ క్రిస్మస్ ట్రీ అయితే డన్. ఒకటి అనుకున్నా 2 చేశాను.
ఇక్కడ నుంచి అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. ఇంక ఈవినింగ్ క్రిస్మస్ ట్రీస్ రెండింటిని బయట పెట్టేసాం మేము ఫొటోస్ దిగడానికి. బబ్బీకి అయితే శాంతా క్లాత్ వేసా, నేను రెడ్ వేసుకున్నాం, చిన్ను కూడా ట్విన్నింగ్లా మొత్తం ముగ్గురు మ్యాచింగ్ వేసుకున్నాం. సో ఇంకా మాకు వీడియో తీసేవాళ్ళు ఇంకెవరు లేక ఆ వీడియోస్ ఇందులో ఎడిట్ చేస్తున్నాం, ఫొటోస్ దిగాం, రీల్స్ చేసాం అండ్ ఇంకా వీడియోస్ కొన్ని తీసుకున్నాం. ఇంక లాస్ట్లో కేక్ కటింగ్ కూడా అయింది. అండ్ మీరు ఎలా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నారు? క్రిస్మస్ అనేది వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటారు. సో మా క్రిస్మస్ అయితే ఇలా అయింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్కి మరికొంత సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు వ్లాగ్ చేయడానికి కొంచెం కష్టమై షార్ట్స్ పెడుతున్నాను మన ఛానల్లోనే. సో షార్ట్స్ చూడండి, వ్లాగ్స్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే పెడుతున్నాను. సో నాకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చేసి క్రిస్మస్ అన్నమాట. సో బాయ్ గాయ్స్.